దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్తాం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, మరొకసారి నేను చదువుతాను చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంత్య దినములలో దేవుడు జరిగించే కార్యం, దేవుడు జరిగించే క్రియ. ఈ క్రియలో మనం పాలివారిగా ఉన్నామా, పాలు పొంది ఉన్నామా అని ఒక పరిశీలనాత్మకమైనటువంటి మాటను మీకు గుర్తు చేయాలని కోరుకుంటాం. ఇవి అంత్య దినాలు, అవునా కదా? మనందరికీ తెలుసు, ప్రపంచ పరిణామాలన్నీ మారిపోతూ యెరూషలేములో దేవునికి మందిరం కట్టబడడానికి కూడా అనేక రకాలుగా సమకూడు జరుగుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. రాకడ అతి సమీపపు గడియల్లో బ్రతుకుతున్నాం. యుద్ధాలు, కరువులు, దేశం మీదకి దేశాలు లేస్తున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇవన్నీ జరగక మానవు అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఈ జరుగునప్పుడల్లా కూడా మనము తప్పించుకొని దేవుని ఎదుట నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జరుగుతున్న వాటిని చూసినప్పుడైనా మనం కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి, కొన్నిటిని అర్థం చేసుకోవాలి, కొన్నిటిని మనం సరి చేసుకోవాలి. అందుకనే బుద్ధి అనే దాని గురించి చెప్పినప్పుడు, జ్ఞానం అనే దాని గురించి చెప్పినప్పుడు కొందరు ఎదుటివారి జీవితంలో జరిగిన వాటిని చూసి బుద్ధి తెచ్చుకుంటారు. అలా చేయకుండా జాగ్రత్త పడతారు. చేయాలనుకున్న తలంపులు మానుతారు. అమ్మో, నేను కూడా అలాంటి స్థితి నాకు వస్తుందేమో, అలాంటి అవమానం వస్తుందేమో, అలాంటి నింద వస్తుందేమో అని జాగ్రత్త పడతారు. అలాగే మనము కూడా చివరి దినాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ అర్థం చేసుకొని కాస్త జాగ్రత్త పడవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చివరి దినాలు అందరి గురించి దేవునికి వాగ్దానం ఉంది. మరి ఆ వాగ్దానం మనం పొందిన వారిగా, ఆ వాగ్దానం చేత నింపబడిన వారిగా, ఆ వాగ్దానము ద్వారా దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారిగా ఈ చివరి దినాల్లో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానపూర్వకమైన మాట ఏంటి అంటే చూడండి, మీరు అదే రెండో అధ్యాయంలో 37వ వచనం నేను చదువుతాను. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు ఏమంటున్నాడంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులకి అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది ఎవరికి చెందినదంటే, ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళందరికీ చెందినది అని రాయబడింది. అందుకని ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకు, అంత మాత్రం కాకుండా ఏమనింది, దేవుడు ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఆత్మచేత ముద్రించబడడం అనేది ఆయన యొద్దకు వచ్చిన వారి జీవితాల్లో ఉండవలసినటువంటి మొదటి లక్షణం. ఆత్మచేత నింపబడము, ఆయన ఎద్దుకు వచ్చిన తర్వాత ఆత్మచేత నడిపించబడడం, అది ప్రాథమిక లక్షణం. అందుకని ఎన్నో మార్లు పరిశుద్ధాత్మ గురించి మీకు హెచ్చరించుంటాను. మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నూతన జీవాన్ని కలగజేసేది పరిశుద్ధాత్మ. నిర్జీవ క్రియలను చంపేది పరిశుద్ధాత్మ. పాత రోత ప్రాచీన జీవితాన్ని వదిలిపెట్టి మన బ్రతుకులకు ఒక నూతన జీవాన్ని కలగజేసేది పరిశుద్ధాత్మ. అందుకనే పునర్సృష్టి చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత కొంతకాలం అగాధ జలం తన ఆత్మను అల్లాడుచు ఉండెను అని బైబిల్లో రాయబడింది.
వాక్యాన్ని మనం గమనించినట్లయితే భూమిని దేవుడు సృజించినప్పుడు అది నిరాకారంగా సృజించలేదు అని ఒక చోట రాయబడింది. అది యోగ్యకరంగా మనుషులు నివాసయోగ్యంగా సృజించాడు, కానీ తర్వాత అది నిరాకారంగా మార్చబడిపోయింది, ఆకారం కోల్పోయింది సృష్టి. అలాంటప్పుడు తిరిగి ఒక రూపాన్ని ఏర్పరచడానికి, తిరిగి ఒక రూపాన్ని కలగచేయడానికి, పోగొట్టుకున్నట్టు రూపాన్ని దేవుడు కలగచేయడానికి అగాధ జలమునిది అల్లాడి, అంటే పొదిగి పొదిగి ఒక రూపాన్ని కలగచేసి తర్వాత ఒక నూతన సృష్టిని కలగచేసి ఆ నూతన సృష్టిలో మనం నిర్మించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో దీనిని బట్టి ప్రాథమికంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే క్రియ ఏంటంటే ఒక నూతన సృష్టిని తయారు చేయడం, ఒక నూతన సృష్టిని చేయడం. సో పాత రోత జీవితం ఒకవేళ మనకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పాపాలమో ఒప్పుకున్నావేమో, పాపాలు వదిలిపెట్టాలి తలంపు వచ్చిందేమో, కానీ శక్తి పొందుకొని బ్రతకడాలి అంటే మాత్రం పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి, ఆత్మచేత నింపబడాలి. అందుకనే పరిశుద్ధాత్మను మనం పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఇంతకుముందు పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలి అనే మాటను చాలాసార్లు అవకాశం వచ్చిన ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక నూతన జీవన పొందుకొని ఆయన ఆయన రూపంలోకి మార్చబడ్డానికి, ఆయన పోలికలోకి మార్చబడ్డానికి. ఆయన పోలిక ఏంటి? ఆత్మే కదా. దేవుడు ఏంటి? అక్కడ రాయబడి ఏంటి? దేవుడు ఆత్మ. ఆత్మ కనుక ఆత్మ పోలికలోకి మనం మార్చబడాలంటే మనకు కూడా ఏం చేశాడు? ఆత్మలో పాలు అంత దయచేసాడు. పెరుగు కావాలి, మన దగ్గర పాలు ఉన్నాయి, పెరుగు కావాలంటే ఏం చేస్తారు? మొత్తం పెరుగు వేస్తారు, అంత వేస్తారు, అంత తోడు అంత వేస్తారు. తోడేసిన కాసేపటికి ఏమవుతుంది? పాలు పెరుగుగా మారిపోతుంది. అంటే మనకు కూడా ఆత్మలో అంత దయచేశాడో, ఆత్మను బట్టి మనకి శరీరకి అంచుకొని కొంతకాలానికి ఆయన రూపంలోకి మార్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ అని రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక. దానిని ఆయన రూపంలోకి మార్చబడ్డ అడ్వాన్స్గా ముందుకు ఇచ్చానని రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆ మాట ఉంటుంది. ఒక్క మాట చూసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను. చూడండి, 1వ అధ్యాయం 11వ వచనం, లేకుంటే 10 నుంచి చదువు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యమందు ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా ఈ మీ రక్షణ స్వార్థను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటై ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఆ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సంచకరువు అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్ అని. ఒక రూపంలోకి మనం మార్చడానికి ముందుగా దేవుడు ఆత్మతో ముద్రించి ఆత్మ ద్వారా ఆయన రూపంని మనలో తయారు చేస్తాడు. కాబట్టి రక్షణ పొందిన అందరూ కూడా ముందుగా దేవుడు ఏమిచ్చాడంటే ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడి నడిపించబడి బ్రతుకుతారో వారు మాత్రం ఒకరోజు ఆయనలాగా మార్చబడతారు, ఆయనలాగా తీర్చబడతారు. అందుకనే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలాగా మార్చబడతామని బైబిల్లో రాయబడి ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం చేయబడిన ఆత్మని వాగ్దానం చేయబడిన ఇది ఎప్పటికి వాగ్దానం చేయబడింది? అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. అందుకనే అడుగు వారికి ధారాళముగా తన ఆత్మను దయచేయు దేవుడని బైబిల్లో రాయబడి. కాకపోతే మన అవసరతల కోసం అడుగుతాం, అక్కర్ల కోసం అడుగుతాం, బాధలు తీర్చబడ్డానికి అడుగుతాం, వేదనలు బాపడానికి అడుగుతాం, దుఃఖం పోవడానికి అడుగుతాం. కానీ ప్రభువా, అంత దినములో నేను ముద్రించబడాల్సింది, నేను తయారు చేయబడాల్సింది, నేను బ్రతకాల్సింది నీవు అనుగ్రహించిన ఆత్మచేత కదా అని ఆలోచన చాలామంది మర్చిపోతున్నారు. అంత్య దినములలో ఆత్మచేత ముద్రించబడిన వారిగా మనం ఈ లోకంలో బ్రతకాలి.
ఆయన ముద్ర అంటే మన బ్రతుకులు ఉన్న ఆత్మ నడిపింపే కదా ప్రజలందరికీ కూడా వీరు దేవుని వారు అని పిలువబడడానికి కారణమవుతుంది. కాబట్టి అలాంటి ఆత్మచేత ముద్రించబడిన వారిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ముందుగా ఎవరైతే రక్షణ పొందారో, ఆయన స్వాస్థ్యంలో భాగ్యస్వాములుగా మార్చబడ్డారో, ఆయన స్వాస్థ్యంలోకి పిలువబడ్డారో, అందుకని యేసుక్రీస్తు తన పిలిచిన వారందరికీ ప్రభు ఆ వాగ్దానపు ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు. సో ఆ ఆత్మచేత మనం నింపబడాలి. ఇంకొక 2 మాటలు చెప్పి దానికి ఇంపార్టెన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చివరి దినాల్లో ఆత్మ గురించి యేసు ప్రభు చెప్పిన ఒక మాట, ఇంకొక మాట మీరు కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. చాలు. సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. తర్వాత అదే 25వ వచనం మనం చదివితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తమునికి బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి అంటే, దేవుడు చెప్పిన సంగతులు మనకు బోధించేది ఎవరంటే మనం నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ. మనలో ఆత్మ నింపుదల కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి, వారిలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వారికి దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు. వాళ్ళు ఎలా బ్రతకాలో, ఏ విధంగా నడవాలో దేవుడు వారికి తెలియజేస్తాడు. ఎవరో బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వాగ్దానము చేయబడిన ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి, దేవునికి ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి, ఆ ఆత్మ గురించి రాయబడిన మాట మనం చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞానమునకు వివేచమునకు ఆధారముగా ఆత్మ, బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మను రాయబడింది. బలమునకు లేకుంటే శక్తికి ఆధారముగా ఆత్మను రాయబడింది. అంటే ఒక వ్యక్తి ఆత్మను పొందుకున్న తర్వాత బుద్ధి జ్ఞానము శక్తి బలము అన్నీ కూడా కలిగి ఉంటాడు. కాబట్టి ఆత్మచేత నింపబడిన వాడికి ఆత్మ దేవుడు వారిలో ఉండి వారిని నడిపిస్తాడు. ఈ ఆత్మ ఎల్లప్పుడూ వారిలో ఉండుటకు దేవుడు ఈ అంత్య దినములో మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంగా మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మ దేవుడు నీలో ఉంటే దేవుడు నిన్ను భయపరుస్తాడు. నువ్వు ఎవరి కోసం ఎందుకు బాధపడాలి? నేను నీతో ఉన్నాను కదా, నేను నడిపిస్తాను కదా, నేను ఓదారుస్తాను కదా, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను కదా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అది గాఢాంధకార లోయలు కావచ్చు, లేకుంటే సముద్ర తీరాలు కావచ్చు, నదీ ప్రవాహాలే కావచ్చు, ఆయన మనకు తోడుగా ఉన్నాడని ధైర్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి దేవుడు నడిపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తము చిందించి పాపము నుంచి మనం విడిపించి ఆ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. అంతటితో ఆయన విమోచన కార్యం జరిగిపోయింది, మనకు రక్షణ కలిగింది. అయితే ఈ రక్షణను కాపాడుకోవడానికి, ఈ రక్షణను అంతవరకు మనం నిలుపుకోవడానికి మనకేం అవసరం అంటే ఆత్మశక్తి అవసరం. అందుకని దేవుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, శిలువ కార్యం ముగించి పునరుద్ధారణ లేచిన తర్వాత, ఆ పునరుద్ధానపు బలాన్ని పొందుకుని ఈ చివరి దినాల్లో సాక్షులుగా బ్రతకాలంటే మన బ్రతుకులు ఏముండాలంటే పరిశుద్ధాత్మ. మనం పొందుకున్న ఆత్మను, అందుకనే పరిశుద్ధత పొందిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారని కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు. పరిశుద్ధత పొందినవారుగా అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం, పొందిన వారై ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి అంతవరకు ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడి బలపరచబడి ఆయన రూపంలో మార్చబడ్డానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను దయచేసి. అందుకని మనం కూడా ఆత్మచేత నింపబడలేకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి, ఆత్మచేత నింపబడిన వాడు నా కుమారుడు కాడు అని రాయబడింది. వీటన్నిటిని బట్టి ఈ చివరి దినాల్లో బేసిక్గా మన జీవితాల్లో కలిగి ఉండాల్సింది ఏంటంటే, మనము ఆయన ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకొని ఉన్నామా లేదా, ఆత్మచేత మనం నడిపింపబడుతున్నామా లేదా. ఆత్మచేత నడిపించబడకపోతే ఏదో ఒక దురాత్మ చేత నడిపించబడతాం, దురాశ చేత నడిపించబడతాం. సౌలు ఉన్నాడు,
ఒకప్పుడు పరిశుద్ధాత్మ పొందినవాడే, కానీ తన బ్రతుకులు ఎప్పుడైతే అసూయ వచ్చిందో, దేవుని ఆత్మ వెడలిపోతే దురాత్మ వచ్చి అతన్ని వేధించడం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దురాత్మ చేత నడిపించబడ్డాడో, మేలు చేసిన వాడి కీడు చేశాడు, చంపాలని ఎదురు చూశాడు. పరిశుద్ధాత్మ ఉంటే అలాంటి క్రియలు జరిగించడు కదా. నా కోసం ప్రాణం పెట్టినవాడు, ప్రాణాలు తెగించి రాజ్యానికి క్షేమాన్ని దయచేసిన వాడు అనే ఆలోచనతో, కృతజ్ఞత భావంతో అతనికి ఇవ్వాల్సిన మర్యాదను, అతనికి ఇవ్వాల్సిన స్థాయిని ఇచ్చి గణపరిచేవాడు. ఆత్మ లేకపోబట్టే దురాత్మ వచ్చింది కాబట్టి అసూయత నింపబడి, దురాత్మతో నింపబడి, మత్సరపడి చంపాలని చూసుకున్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఆత్మచేత నింపబడితే దేవుని కార్యాలు వివేచించగలిగి, ఆలోచించగలిగి, చేయగలిగిన స్థితిలోకి మనం ఉండగలుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా మన జీవితాలను ఆత్మీయ జీవింప చేసేది రాయబడింది. ఇంతటి సత్యాన్ని ఎరిగిన మనము ఈ చివరి దినాల్లో ఏం కలిగి ఉండాలి? ఆయన కుమ్మరించిన ఆత్మచేత నింపబడి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను. అదేంటంటే, అంత్య దినములో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించింది. ఆత్మను కుమ్మరిస్తాడు. అంత మాత్రం కాకుండా యవనస్తులు ఏం చేస్తారంట? దర్శనాలు కంటారు, వృద్ధులు ప్రవచిస్తారు, కళలు కంటారు. ఈ కార్యాలు చివరి దినాల్లో జరిగే కార్యాలు సంఘంలో జరగాలని ఆశపడుతున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఈ చివరి దినాల్లో దేవుడు ఏ కార్యాలు అయితే జరిగిస్తానని అంటున్నాడో, వృద్ధుల విషయంలో కొన్ని కార్యాలు, యవన విస్తుల విషయంలో కొన్ని కార్యాలు, సేవకుల విషయంలో కొన్ని కార్యాలు అని ఏవైతే జరిగించాలని ఆశపడుతున్నాడో ఆ కార్యాలు దేవుడు మన సంఘము ద్వారా కూడా జరిగించునుగాక. సో జరిగించాలి అంటే ఎదురు చూడాలి. అందుకని మీరు నా వలన వినిన వాగ్దానం కోసం కనిపెట్టండి అంటే, వాళ్ళు వెళ్ళి 10 దినాలు కనిపెట్టి ఎదురు చూసినప్పుడు 10వ రోజున పెంతెకొస్తు అనే పండగ రోజు వచ్చినప్పుడు వాళ్ళు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారు, బలపరచబడి సాక్షాత్కరంగా బ్రతికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఒక వాగ్దానపు ఆత్మను మనము పొందుకోవాలి. వాగ్దానపు ఆత్మచేత ముద్రింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత మనం ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలి. అలా జీవిస్తేనే పరలోక రాజ్యాలకు మనం వెళ్తాం. అలా లేదనుకోండి వెళ్ళలేము. కాబట్టి ఇప్పుడు మన ఆశ, కోరిక అంతా కూడా దేనిగా మార్చబడాలంటే ఆత్మచేత ముద్రించబడడానికి ఎదురు చూడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో కూడా ఎవరైతే ఆత్మచేత ముద్రించబడ్డారో వారిని దేవుడు అనేక రకాలుగా వాడుకున్న సందర్భాలు ఉంటాయి. బైబిల్లో దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే ఆత్మచేత ముద్రించబడిన వారిని వాడుకున్నాడు. అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, అది పరిచర్యలో కావచ్చు, దేవుని పనుల్లో కావచ్చు, స్వార్థలో కావచ్చు, యుద్ధానికి కావచ్చు, దేనికైనా సరే తన ఆత్మచేత నింపి మాత్రం వారిని వాడుకున్నట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం. అంటే మనల్ని కూడా దేవుడు వాడుకోవాలి అనుకుంటే, దేవుడు మనల్ని కూడా తన పని కోసం నిర్ణయించుకోవాలి అనుకుంటే, తన నామ మహిమార్థమై మనం నిలబెట్టాలి అనుకుంటే మనము కూడా ఆయన ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే బలమైనటువంటి ఆత్మ అభిషేకంతో నింపబడతారో వారిని దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని తెలిపి వారిని వాడుకుంటాడు. కాబట్టి నన్ను వాడుకోవట్లేదు, నేను ఉపయోగపడనా అంటే, నీకు వాడుకోవడానికి దేవుడు చెప్తే నీకు వినడానికి మనసు ఎక్కడ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఆలోచన ఎక్కడ వస్తుంది? అందుకని బైబిల్ ఏముంటుందంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాడే తప్ప ఆత్మ సంబంధం విషయాలను వివేచింపలేడు అని రాయబడింది. దేవుడేమో ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధం పోలికలు, ఆత్మ సంబంధం ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంతా కూడా శారీరక సంబంధం ఆలోచనతో నింపబడి, శరీర కోరికలతో నింపబడితే దేవుని ఉద్దేశం నీకు ఎట్లా అర్థమవుతుంది? ఆత్మ సంబంధంగా నూతన నిబంధనలో ఈ లోకంలో ఐశ్వర్యం ప్రయాసపడకూడదు, లేకుండా ఉన్న స్థితిని బట్టి సంతృప్తి పడాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలని ప్రధాన లక్షణం నూతన నిబంధనలు. కానీ మన ఆలోచన అంటే లోకంలో ఐశ్వర్యవంతులకు ఉండాలి, గొప్పవారికి కనిపించాలి, లోకం అంటే శారీరక స్థితిని బట్టి గౌరవించబడాలి, గణపరచబడాలని బైబిల్లో రాయబడింది. అలా మనం కోరుకుంటుంటాం. కాదు, నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి సంబంధించి మనం కానీ గమనిస్తే ఆశీర్వాదం అంతా కూడా భౌతిక సంబంధమైన విషయాలకు దూరంగా,
ఉన్నా లేకపోయినా దేవుని కలిగి ఉండాలి, ఉన్నా లేకపోయినా అణిగిమణిగి ఉండాలి, ఉన్నా లేకపోయినా సహించాలి, భరించాలి, తట్టుకోవాలి, అదే ఉంటుంది. కానీ మనం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది మనకు? అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి కోరికలతో నింపబడ్డాం కాబట్టి ఆత్మ సంబంధమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోలేని వారిగా ఉంటాం. అలాంటి బోధ కూడా నచ్చదు, అలాంటి ఆలోచన కూడా నచ్చదు. అందుకనే చాలా డైరెక్ట్గా ఉంది. ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే ఆత్మ సంబంధమైన అంటే విషయాల గురించి వివేచిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఆత్మ కాబట్టి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థం కావాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మను కలిగి ఉంటేనే ఆయన మాటను మనం వినగలుగుతాం, ఆయన మనం చూడగలుగుతాం, ఆయన యొక్క ఆలోచనలు తెలుసుకోగలుగుతాం, ఆయన యొక్క ఉద్దేశం తెలుసుకుని ఆయనలాగా ఉండగలుగుతాం. అసలు ఆత్మే లేకపోతే ఆయన మనకి ఎట్లా అర్థమవుతాడు? మనం ఎలా ఉంటాం? అలా లేకపోతే మనము ఆయన చెప్పినట్టుగా నడుస్తాం, కానీ ఆయన చిత్తాన్ని మనం చెయ్యము. అర్థమవుతుందా? బైబిల్లో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు అని రాయబడింది. ఆ రోజు వాళ్ళందరూ అంటారు, ప్రభువా నీ నామమును మేము ప్రవచించాం, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో స్వస్థతలు చేసాం, గొప్ప కార్యాలు చేసాము అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరెవరో నేను ఎరగనని, మీరెవరో నాకు తెలియదు. మరి వీళ్ళందరూ దేన్ని బట్టి చేశారు? ఆయన నామాన్ని బట్టే, ఆయన చిత్తాన్ని బట్టి కాదు, ఆయన ఉద్దేశాన్ని బట్టి కాదు. అంటే ఆయన చిత్తం ఎవరైతే ఆత్మచేత నింపబడ్డవారో అర్థం చేసుకుంటారు, ఆయన ఉద్దేశం ఎవరైతే ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న వారికి తెలియజేయబడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా విని దాని ప్రకారంగా ఉంటారు, కానీ దేవుని తెలుసుకుని వాళ్ళు బ్రతకలేరు. అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా బ్రతుకుతున్నామా? జస్ట్ విన్ని తెలుసుకోకుండానే ఇలా చేర్చులు బ్రతుకుతున్నామా? ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఆయన నామాన్ని బట్టి స్వస్థతలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు, ఘనకార్యాలు చేశారు, కానీ మీరు ఎన్ని చేసినా నేను చెప్పినట్లుగా చేయలేదంటాడు. ఇప్పుడు ఏది ముఖ్యం? ఆయన చెప్పినట్టు చేయాలా, మనకు తోచినట్టు చేయడమా? కాదు, ఆయన చెప్పినట్టుగా చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా చేయాలంటే ఆయన చెప్పింది మనం వినాలి. ఎవరికి వినిపిస్తుంది అంటే సింపుల్, ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడిన వారికి మాత్రమే వినిపిస్తుంది. ఆయన ఆత్మచేత నిండిన వారికి మాత్రమే ఆయన హృదయం అర్థమవుతుంది, ఆయన ప్రేమ అర్థమైపోతుంది, ఆయన సత్యం అర్థమైపోతుంది, ఆయన నడకలు అర్థమైపోతాయి, ఆయన మార్గం అర్థమైపోతుంది. కాబట్టి ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యెజ్కేలు గ్రంథకర్త కూడా అంటాడు, వారితో ఒక మాట అంటాడు చూడండి, ఎందుకు ఆత్మచేత నింపబడాలి అనే మాటకు గురించి ఆయన చెప్తూ ఒక మాట అంటే, యెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అనుకుంటా చూడండి. యెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. యెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. చాలు. యెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం ఏంటంట? నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేయుదును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కట్టడలను అనుసరించాలి అన్నా, ఆయన విధులను మనం జరిగించాలంటే మన బ్రతుకులు ఏముండాలి? దేవుని ఆత్మ. నా ఆత్మ మీ మీద నుంచి నా కట్టడలను అనుసరించేవారుగాను నా విధులను చేసేవారిగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆత్మ మన మీద లేదనుకోండి, ఆయన కట్టడలు మనకు అర్థమవుతాయా? ఆయన కట్టడలు అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, వాక్యం ఏది అర్థం కాదు. కాబట్టి ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను ఉంచాడు అంటే ఆయన కట్టడలను అనుసరించాలంటే ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడాలి. అందుకనే ఇందాక చదివిన దాంట్లో కూడా ఆయన మీకు బోధించి మిమ్మును నడిపిస్తాడని చదువుకున్నాం. మనకు బోధిస్తాడు, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా తగ్గి ఉండాలో, ఎలా సహించాలో, ఎలా యుక్తంగా మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగా మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడని బైబిల్లో రాయబడి.
దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా మనం ఆత్మ దేవునికి అప్పచెప్పుకుంటే మన తరపున ఆయనే మూలుగులు పెడతాడు. మనకు తెలియదు ఏం కోరుకోవాలి, ఇన్ని కార్యాలు ఆత్మ ద్వారా జరుగుతుంటే ఎక్కువగా ఈ చివరి దినాల్లో అపార్థం చేయబడుతున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ అనాది కాలంలో ఉన్నాడు, ఆది అపోస్తుల కాలం ఉన్నాడు, ఇప్పుడు ఏం లేడు. ఎల్లప్పుడూ ఉండడానికి అన్నప్పుడు కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది కాదు కదా. అంత దినములలో మనుషులందరి మీద అని వాక్యం అంత స్పష్టంగా సూటిగా చెప్తుంటే అది కొంతకాలానికి ఆపాదించి ఆత్మను పొందుకోలేక ఆత్మ సత్యాన్ని ఎరగని వారు ఏం చేశారంటే అది ఒక కాలానికో కొన్ని సంఘాలకో పరిమితి చేశారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఆత్మచేత నడిపించబడి ఆత్మచేత నింపబడే వారిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నింపబడిన వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడనే మాట మీకు చెప్పాను కదా. ఎవరెవరిని ఏ విధంగా వాడుకున్నాడో దాన్ని బట్టి దేవుడు మనం ఎందుకు వాడుకోలేదో అని కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 31 వచ్చాయి. నిర్గమకాండం 31 వచ్చాయి. 1 నుంచి 11 వచనాలు అయితే నేను అక్కడక్కడే చదువుతాను. నిర్గమకాండం 31 వచ్చాయి. చూడండి, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసల్లేలు అని పేరు గల వారిని పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకే రత్నములను సానబెట్టుకును కర్రలను కోసి చెక్కుటకును సమస్తమైన విధమైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వాని కలుగునట్లుగా వానిని దేవుని ఆత్మ పూర్ణంగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని దేవుడు మోషేతో చెప్తే ఎవరు ప్రభు దాన్ని నిర్మిస్తారు, ఎవరి ద్వారా అది నిర్మించబడుతుంది అంటే అని అంటాడు, పలాని గోత్రం పలాని వారి కుమారుడు మనవుడు ఆ వ్యక్తి నేను పిలిచాడు, అతనికి ఆ జ్ఞానం కలుగునట్లుగా ఆ కృప పొందుకున్నట్లుగా నేను అతన్ని ఆత్మచేత అభిషేకించాను అంటున్నాడు. అంటే దేవుని మందిరం కట్టడానికి దేవుని యొక్క పని జరిగించడానికి కూడా దేవుడు ఆత్మచేత నింపబడిన వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆత్మచేత నింపి ఆ పని ఎలా జరిగించాలో దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే అక్కడ చదివిన దాంట్లో ఏమని ఉంది, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానికి దేవుని ఆత్మ పూర్ణంగా చేసి ఉన్నాను. దేవునికి ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తి దేవునికి మందిరాన్ని కట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందుకొని ఏ పని, ఇక్కడ రకరకాలైన పనులు ఉన్నాయి, విచిత్రమైన పనులు, బంగారుతో పని, వెండితో పని, ఇత్తడితో పని, అంత మాత్రం కాకుండా రత్నములు సానబెట్టే పని, కర్రలు కోసే పని, సమస్తమైన పనులు ఒక్కడే చేయడానికి కావాల్సిన జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే బెసలేలు అనే వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘంలో ఏ పని అయినా ఎవరికి ఇస్తాడు దేవుడు, ఎవరికి అప్పచెప్తాడు, ఎవరి ద్వారా జరిగించుకుంటాడు అనికంటే బలవంతులు లేరా, గొప్ప గోత్రికులు లేరా, శక్తివంతులు లేరా, జ్ఞానం కలిగిన వారు లేరా, ఎంతైనా ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరైతే తన ఆత్మచేత నింపబడ్డాడో వాని ద్వారా మాత్రం దేవుని పని జరిగించుకుంటాడు. అందుకనే అతడు చేయవలను అని 11వ వచనంలో ఉంటుంది. చూడండి ఏమని ఉంది, అభిషేక తైలమును పరిశుద్ధ స్థలం కొరకు పరిమళ ధూపద్రవ్యం నేను ఆజ్ఞాపించిన ప్రకారంగా వారు సమస్తమును చేయాలి. అతనికి తోడుగా ఇద్దరు నించాడు. 6వ వచనంలో అహిమాను కుమారుడైన అహీలోయాబు అతనికి తోడుగా ఉంటాడు అని ఈ ఆత్మచేత నింపబడిన వ్యక్తికి ఒక వ్యక్తిని తోడుగా ఉంచి వారు ఆ పని చేయాలి. దేవుని మందిరం నిర్మించే పని దేవుని ఆత్మచేత నింపబడిన వారికి అప్పచెప్పాడు. ఒకటి దేవునికి పని పిలిచిన వారికి దేవుని పని చేయడానికి, దేవునికి మందిరం నిర్మించడానికి ఎవరైతే ఆత్మచేత నింపి దేవుడు ఆ పని చేయించాడు. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ పరిచర్య భారం చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో చూడండి, అదే సంఖ్యాకాండం
సంఖ్యాకాండం 11వ అధ్యాయం సంఖ్యాకాండం 16 వచనం నుంచి నేను చదువుతాను. 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను, మరియు నీ మీదకు వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారం నీ ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతో కూడా భరింపవలెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా సేవాభారం పెరిగిన తర్వాత ఆ సేవ భారాన్ని షేర్ చేసుకున్న వాళ్ళు, మోసే వాళ్ళు ఎవరు అంటే పెద్దలే. కానీ ఏం కలిగి ఉండాలి? ఆత్మలో పాలు, అంటే భారాన్ని కలిగి ఉండాలి. అంటే సేవకుడు ఏ భారం అయితే కలిగి ఉన్నాడో ఆ భారపు మనసు కలిగిన వారే ఆ బాధ్యతను పంచుకోగలుగుతారు. అందుకనే 6 లక్షల మంది ఉండిన 75 మంది నువ్వు ఎరిగిన వారిని, నమ్మకంగా ఉన్నవారిని నువ్వు ఏర్పరచు, వాళ్ళు పనికి నియమించు. వాళ్ళు కూడా నీకు సహాయంగా ఉండాలి. కానీ వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాదు, వాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి కాదు చేయాల్సింది. నీ మీదకు నేను పంపిన ఆత్మలో వారికి కూడా నేను పాలు దయచేస్తాను. అంటే అభిషేకం వారి మీద కూడా ఇస్తాను. అభిషేకంలో వాళ్ళు పాలు పొందుకొని నీలాగా ఆలోచించడానికి, నీలాగా ఆ ఆశ పడ్డానికి, నీలాగా భారం భరించడానికి, శ్రమలు సహించడానికి, వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కావలసిన ఒక మనసు నేను వారికి కూడా ఇస్తాను. కాబట్టి నీ ఆత్మలో వాళ్ళకి పాలు దయచేస్తాను. కాబట్టి మీరు ఒక 70 మందిని ఏర్పరచుకో అన్నప్పుడు, ఏర్పరిచిన తర్వాత ఈ 11వ అధ్యాయం 27వ వచనం అనుకుంటాను చూడండి, 25వ వచనం చూడండి. 25వ వచనం అది కింది భాగంలో మనం చదివితే 25వ వచనంలో 25వ వచనం అమ్మ, 11:25. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదికి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరు కానీ మరలా ప్రవచించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఒకరికి ఒకరు పొసగట్లేదంటే కారణం ఏంటంటే, ఏ సేవకుడు ఏ ఆత్మ అయితే పొందుకున్నాడో ఆత్మ భారాన్ని కలిగినట్లుగా ఆ భారం పొందుకోకపోతే ఏమవుతుందో అపార్థం వస్తుంది, ఆలోచన మారిపోతుంది. అందుకని సేవా భారం సహకరించే వారిని కూడా ఏర్పరచుకోవడానికి ఏం కలిగి ఉండాలి అంటే, ఆత్మలో ఆ సేవకుడు ఏ ఆత్మలో అయితే పొంది ఉన్నాడో ఆత్మలో వారికి పాలు దయచేసి వారిని సహకారులుగా ఉంచినట్లుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని మీరు కానీ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. చూడండి, అంటే సంఘ పరిచర్యలో, అంటే ఇక్కడ కింద కూడా చూడండి దేనికి వారిని నియమించాడు అంటే, వారు ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగగా ఉండడానికి, తర్వాత వాళ్ళు దేవుని ప్రకటించడానికి, పరిచర్య చేయడానికి ఎలాంటి వారు నింపబడి ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారు. ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వారు 7 మందిని ఏర్పరిస్తే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే వారిని అభిషేకించి ప్రార్థించి నిలబెట్టారు. ఆ 7 మంది ఎవరు అంటే చూడండి, ఈ మాట జనులందరి మీదకి ఇష్టమైనది. వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మ నిండుకొనిన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోనోరు, తీమోను, పెర్మనాసు, యూదుల మతి ప్రవిష్టుడును అంత్యోకు అనువాడు అగు నికోలస్ అను వారిని ఏర్పరచుకొని
వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టిన వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో పరిచర్య చేయడానికి యవనస్తులు ఒకరు సిద్ధపడ్డారనుకోండి, ఎవరినంటే వాళ్ళు నియమించడానికి, ఎవరినంటే చేయడానికి ఉండదు. వాళ్ళు ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడి జ్ఞానము కలిగి పాపం నుంచి వదిలిపెట్టి ప్రత్యేకించుకుని బ్రతుకుతూ ఆత్మచేత నింపబడిన వారిని ఏర్పరిచి అభిషేకించి ఆ పనికి నిర్ణయించాలి. ఆ రోజు కూడా మోషే కూడా దేవుడు చెప్పిన మాట, నువ్వు ఒంటిగా ఈ భారాన్ని మోయడానికి లేదు, భారాన్ని ఎక్కడ మోస్తావయ్యా, కాబట్టి నీ ఆత్మలో పాలు వారికి దయచేస్తాను, ఒక 70 మందిని ఏర్పరచుకో అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషే మీద ఉంచిన ఆత్మను వారి మీద ఉంచాడు. కాబట్టి ఈ 70 మంది మోషేకు సహకారులుగా ఉన్నారు. ఈ 70 మందిలో యెహోషువ కూడా ఒకడు. ఈ 70 మందిలో యెహోషువ కూడా ఒకడు. కాబట్టి సంఘ పరిచర్యలో మనము ముందుకు సాగాలంటే ముందు సేవకుడు ఏ భారం అయితే కలిగి ఉన్నాడో ఆ భారాన్ని మోయగలిగిన ఆత్మను కలిగి ఉండాలి, మోయగలిగిన మనసు మనకు కలిగి ఉండాలి, ఆ ఆత్మలో పాలు మనం కలిగి ఉండాలి. అందుకనే ఇప్పుడు మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు, చేతులు దించినప్పుడు ఓడిపోయారు అనగానే చూసిన వాళ్ళు సహాయకరంగా హోరు తర్వాత యెహోషువ ఏం చేశారు, చేతులు వాళ్ళ మీద పెట్టుకొని నిలబెట్టారు, సహకరించేవాళ్ళు. అది సంఘ పరిచర్య ఒక్కరి వల్ల కాదు కదా, సహకరించేవారు ఎలాంటి వారిని ఏర్పరచుకోవాలి వాక్యం చెప్తుందంటే, సేవకుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడో, ఎలాంటి భారం కలిగి ఉంటాడో, ఎలాంటి బాధ్యత కలిగి ఉంటాడో, ఎలాంటి వేదన కలిగి ఉంటే ఆ వేదన భారం అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడవగలిగిన వారిని, ఆ భారం మోయగలిగిన వారిని, ఆ భారాన్ని అర్థం చేసుకోగలిగిన వారి మీద నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేస్తే నేను నీలో ఉన్న ఆత్మను వారికి దయచేస్తాను. అందుకనే బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆర్డినేషన్ అంటారు. ఆర్డినేషన్ అభిషేకిస్తారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పరిచర్యకు సిద్ధపడు, సువార్తకు సిద్ధపడు, సేవకునిగా, సంఘ కాపరిగా, సువార్తకునిగా అని మనం తీసుకున్న ట్రైనింగ్ ప్రకారం ఏం చేస్తారంటే అందరి ముందు మంచిగా బలమైన అభిషేకం పొందినవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, వారి హస్త నిక్షేపణ ద్వారా కొన్ని క్రియలు కార్యాలు ఆత్మ బలం వారు పొందుకున్నట్లుగా అలాంటి పరిశుద్ధులను పిలిపించి వాళ్ళతో వారిని అభిషేకించి సేవకు పంపిస్తారు. ఆ విధంగా అభిషేకించబడిన వారే ఆ పని జరిగిస్తూ ఉంటారు. అంటే ఆ ఆత్మ పాలు పొందిన వారు దేవుని పరిచర్యలోనూ దేవుని పనిలోనూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని పని చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఆత్మలో పాలు పొందిన వాడిని, ఆత్మను కలిగి ఉన్నవాడిని. అంత మాత్రం కాకుండా సేవకుడి యొక్క అభిషేకాన్ని పొందుకొని అభిషేకం ద్వారా నడుస్తున్న వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆత్మను పొందినవాడు అంత మాత్రం కాకుండా ఈ ఆత్మను పొందినవాడే సమాజం మీద నాయకుడుగా కూడా ఉంటాడు. అదే నిర్గమకాండం సంఖ్యాకాండం 27వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. చూడండి దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో ఇట్లా, నూను కుమారుని యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి అని రాయబడు. అంటే ఎవరైతే అభిషేకం పొంది సేవకుడి భారం పొంది బాధ్యతని గుర్తెరిగి పరిచర్యలో నలిగిన వాణ్ణి దేవుడు తర్వాత ఏం చేశాడంటే లేకుంటే నాయకుడిగా నియమించినట్లుగా మనం చూస్తాం. 27:18 మాట ఉంది. 15, 16, 17లో ఇంకొక మాట ఉంటుంది. 15, 16లో చూడండి. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా అన్నాడు, సమస్తం మానవుల ఆత్మలకు దేవా యెహోవా సమాజము కాపర్లేని గొర్రెలవలు ఉండినట్లు ఈ సమాజంలో ఒక నియమించుము అని అన్నప్పుడు అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడు ఉండు సమర్థుడై ఉండవలను అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేశాడో మోషేతో దేవుడు అంటాడు, యెహోషువ ఉన్నాడు కదా, ఆత్మ పొందినవాడు అతని నాయకునిగా నియమించు అని చెప్పాడు. అంటే సంఘము మీద నాయకుడిగా, సంఘ పరిచర్య చేయాలంటే జనాల మీద నాయకుడిగా ఒక దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరైతే ఆత్మను పొందుకున్న వారిని ఎన్నుకున్నాడు. తర్వాత మీరు న్యాయాధిపతుల గ్రంథం
మూడవ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలులకు అధిపతి అయి న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఏం చేస్తాడు, వారిని అతనికి అప్పజెప్పాను. 40 సంవత్సరముల దేశం నెమ్మదిగా ఉండెను అని దేవుడు ఆత్మచేత నింపబడినట్టుని ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి అన్నమాట. మొదటి న్యాయాధిపతి అంటే న్యాయాధిపతిగా ఉండటానికి, దేవునికి యుద్ధములు జరిగించడానికి కూడా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరైతే ఆత్మచేత నింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు యెఫ్తా కావచ్చు, సంసోను కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి ప్రజలకు ఏం చేశాడు? ప్రజల తరపున యుద్ధాన్ని జరిగించిన వారిగా ఉన్నారు. మనము ప్రజలకు క్షేమాన్ని కలగచేయాలి, నాయకుడిగా ఉండి కలగచేయాలన్నా ముందు మనం ఏం కలిగి ఉండాలని? ఆత్మచేత నింపబడితే మన ప్రజలకు క్షేమం ఉంటుంది, మనం యుద్ధాలు జరిగించగలుగుతాం, దేవుడు మన ముందు ఉండి విడిపించగలుగుతాడు. కాబట్టి మన న్యాయాధిపతుల్లో చాలామంది వ్యక్తులు దేవుని యొక్క ఆత్మచేత రేపబడ్డట్టుగా, అభిషేకించబడినట్టుగా చూస్తాం. యెఫ్తా, సంసోను, ఇక తర్వాత గిలాదు, సరే ఎవరు ఏం పేరు, గిద్యోను, ఇలా చాలామంది మనం గమనిస్తాం. వీళ్ళందరూ కూడా పరిశుద్ధ ఆత్మచేత నింపబడి. సో ఆత్మచేత నింపబడిన వాడిని దేవుడు ఒకటి మందిరం నిర్మించుకునడానికి వాడుకున్నాడు. అంత మాత్రం కాకుండా సేవకునికి సహకారులు వాడుకున్నాడు. అంత మాత్రంగా వారినే కొన్నిసార్లు యాజకుడు అంటే నాయకుడిగా నియమించుకున్నాడు. తర్వాత న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు. అంత మాత్రం కాకుండా రాజులుగా కూడా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే రాజుగా ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడేవాడే దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. తన ప్రజలను ఏలడానికి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు సౌలు వచ్చాడు సమూయేలు దగ్గరికి. సమూయేలు వెంటనే అభిషేకించి నువ్వు రాజు అన్నాడా? లేదు. నేను చెప్పినట్టుకి మార్గం గుండా వెళ్ళు, ఆత్మచేతను నింపబడతావు, అప్పుడు నువ్వు రాజు అవుతావు అన్నాడు. ఆ విధంగా వెళ్ళి నూతన ఆత్మచేత నింపబడ్డాడు సౌలు. తర్వాత ఒక బలమైన అభిషేకం ఆయన మీదకి వచ్చింది. అప్పుడే ఆ 13వ అధ్యాయంలో చూడండి ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటాను. ఎన్నో వచ్చిన ఉదయం చూడండి, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును అని రాయబడింది. తర్వాత 9వ వచనంలో అతడు సమూయేలుని వెళ్ళిపోగానే తిరుగు దేవుడు అతని క్రొత్త మనసు అనుకరించిన ఆ దినమునే అతని సూచనలు కనిపించే ఆత్మచేత నింపబడ్డట్టుగా 10వ వచనం ఉంది. అయితే ఈ ఆత్మచేత నింపబడ్డప్పుడు అతని కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 11 అదే సమూయేలు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ ఈయన పొలంలో నుండి పశువులకు తోలుకుని వస్తూ ఉంటే జనులు ఏడ్చుట చూసిన వెంటనే చూడండి, ఏడ్చుటకు హేతువేమని అడగ వారు 50 వారు తెచ్చిన వర్తమానాన్ని తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను గనుక అతడు అత్యాగ్రహుడై కాడిని విరిచి ఒక యుద్ధాన్ని చేయడానికి ప్రేరేపించబడ్డట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేద్దాం, 2 చేతులు చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. చూడండి, తన పని కొరకు నిర్ణయించుకున్న వారిని, అంటే మందిర పని కొరకు నిర్ణయించుకున్న వారు ఆత్మచేత నింపబడ్డారు. సేవకుడికి సహాయులుగా నియమించబడిన వారు ఆత్మచేత నింపబడ్డారు. తర్వాత సేవకుని తర్వాత ఆ సేవను కొనసాగించడానికి ఆత్మచేత నింపబడ్డారు. అంత మాత్రం కాకుండా దేవునికి యుద్ధ కార్యాలు జరిగించడానికి వాళ్ళ ఆత్మచేత, న్యాయాధిపతులైన వారందరూ ఆత్మచేత నింపబడ్డారు. అంత మాత్రం కాకుండా తన ప్రజలను కాయడానికి ఏర్పరచబడ్డ వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు. సౌలు కావచ్చు, తర్వాత ఎవరు దావీదు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. అంత మాత్రం కాకుండా దేవునికి చిత్తాన్ని తెలియజేసే ప్రవక్తలకు ఉన్నవారిని కూడా దేవుడు ఆత్మచేత నింపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. దేవునికి ఉద్దేశాన్ని
మీరు ఆసా కాలంలో కావచ్చు, యెహోషువ కాలంలో కావచ్చు, వాళ్ళు యుద్ధానికి బయలుదేరినప్పుడు కొంతమంది ప్రవక్తలు వచ్చి ముందుగా ప్రవచించినట్లుగా కొన్ని సూచనలు వాళ్ళకి చెప్పినట్లుగా మనం చూస్తాం. సో వీటన్నిటిని బట్టి దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవాలంటే ఆ వ్యక్తి అల్టిమేట్ కలిగి ఉండాల్సింది ఏంటి? పరిశుద్ధ. దేనికైనా ఆయన వాడుకోవాలన్నా, ఆయన నిలబెట్టుకోవాలన్నా, ఆయన నామాన్ని ప్రకటించాలన్నా అంత మాత్రం కాదు, స్వార్థ ప్రకటించాలి అన్నా సరే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు కానీ 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి, మొదటి వచనం అనుకుంటాను. చాలు చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త ప్రకటిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సువార్త ప్రకటించే వారి మీదకి ఆత్మ ఎలాంటి శక్తిని ఇస్తుంది అంటే అక్కడ నలిగిన వారిని దృఢపరిచే శక్తి ఉంటుంది, చెరసార్లో ఉన్న వారిని విడిపించే శక్తి ఉంటుంది, బంధింపబడిన విడుదల ప్రకటించే శక్తి ఉంటుంది. అలాంటి శక్తి పొందుకొని మనము సువార్తను ప్రకటిస్తాం. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలన్నా సరే వాళ్ళు దేవుని చేత నింపబడాలి, మంచి దేవుని ఆత్మచేత నింపబడాలి. అంతేగాని మనం చదువుకున్నాము, జ్ఞానం కలిగిన వారిని చెప్పడానికి క్యాపబిలిటీ ఉంది, చెప్పవచ్చు, మాటలు ఏమైనా చెప్పొచ్చు కదా. కానీ దేవుని మాటలు అలా చెప్పడానికి లేదు. వాక్యం అనేది ఏంటంటే మనకు తెలిసింది చెప్పడం కాదు, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆ ఉద్దేశంలో నడిపించగలిగిన భారంతో చెప్పాలి. ఆ భారం అనేది లేదనుకోండి, అలా ఉందంట, అలా చేయొచ్చు, ఇలా చెప్తారు, కానీ వాళ్ళు నడుస్తూ చెప్పగలిగిన క్యాపబిలిటీ వారికి ఉండదు. కాబట్టి స్వార్థ ప్రకటించడానికి కూడా ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. సో ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే స్వార్థను బలంగా ప్రకటించగలుగుతారు, అనేక బంధకాల నుంచి వారిని విడిపించగలుగుతారు. కాబట్టి ఈరోజు అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కారణం ఏంటంటే కొందరు దేవుని పనికి ఉపయోగపడాలి, కొందరు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, కొందరు సేవకుడికి సహాయకులుగా ఉండాలి, కొందరు నాయకులుగా మార్చబడాలి, కొందరు పరిచారకులుగానే దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. వీళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి. ఈ ఆత్మచేత నింపబడకపోతే ఆ సంఘంలో ఏముంటాయంటే గొడవలు ఉంటాయి. ఒకరు చెప్తే ఒకరు చెప్తారు, ఒకరికి ఒక మాట అండి, ఒకరు మాట. ఆత్మ ఒక్కడే కాబట్టి ఆత్మ అందరు కలుగుంటే ఒకటే మనసు ఉంటుంది, రకరకాల మనసు ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఆత్మ ఒక్కడైనా రకరకాలుగా ఉంటాడా? ఒకటే ఆత్మ అందరిలో ఉంటే అందరూ ఒకే మనసు ఉంటుంది, ఒకే భావం ఉంటుంది, ఒకే ఆలోచన ఉంటుంది. అలా కాకుండా ఆత్మచేత నింపబడక, ఆత్మ ఐక్యతను మనం అర్థం చేసుకోక, ఆత్మ అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోకపోతే, దేవుని చిత్తం అనేది ఐక్యంగా అందరికీ ఒకే విధంగా ఉంటుంది, రకరకాలుగా ఉండదు, వ్యక్తిగతంగా వేరుగా ఉంటుందేమో, కానీ సంఘ పరిభాషలో సంఘాన్ని ఉద్దేశించి ఒక్కటే విధంగా ఉంటుంది. కాబట్టి సంఘ సహవాసాన్ని మనం ఐక్యము చేసి బలపరచడానికి మనుషులందరి మధ్యకి ఏముండాలంటే ఆత్మ ఉండాలి. అందుకని ఆత్మ కలిగించు ఐక్యత అని రాయబడింది. అంటే సంఘంలో చేర్చబడిన వాడు ఆత్మచేత నింపబడితేనే, ఆత్మచేత ముద్రించబడితేనే, అలా ముద్రించబడిన వ్యక్తులను దేవుడు కొందరిని తన దేవుని పని చేయడానికి వాడుకుంటాడు, కొందరిని సహకరించడానికి వాడుకుంటాడు, కొందరునేమో నాయకులుగా వాడుకుంటారు, కొందరేమో ప్రజల పక్షాన యుద్ధం చేసే యోధులుగా వాడుకుంటారు, కొందరేమో ప్రజల పక్షాన ప్రవచించడానికి. అగబు అనే ప్రవక్త ఉంటాడు, మీరు అపోస్తుల కార్యంలో చూస్తే అతను ఏం చేసి సంఘంలో ప్రచనాత్మ కలిగి కరువు రాబోతుందని ప్రకటించాడు. అది లూదియా చక్రవర్తి కాలంలో కరువు కలిగింది. అంటే భవిష్యత్తును గురించి ప్రవచించే వాళ్ళు, లేకుంటే సంఘ ప్రయోజనార్థం ఒక వ్యక్తి క్షేమార్థమై ప్రవచించే వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడినప్పుడే, వాటిని కృపావరాలు అంటారు, ఆత్మవరాలు అంటారు. ఆత్మచేత నింపబడినప్పుడే దేవుడు నింపి తన పనికి వాడుకుంటాడు. కాబట్టి అలా ఆత్మచేత నింపబడిన వారు చివరి దినాల్లో దేవుడికి అవసరం. దేవుని పని జరిగించడానికి, సేవకులకు సహకరించడానికి, సేవకుల పని జరిగించడానికి, స్వార్థను ప్రకటించడానికి, భారం మోయటానికి, సంఘముల ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. అని కట్టడలు గైకొనడానికి, నూతన జీవం పొందుకున్నాం,
ఈ నూతన జీవం పొందుకున్న మనము ఒట్టిగా ఉండడానికి లేదు. ఎవరు ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో ఉండాలి, ఏదో ఒక దేవుని పని చేయాలి. దేవుడు నిర్ణయించిన పని, పిలిచిన వానికి దేవుడు పని అప్పచెప్పే దేవుడు కాబట్టి ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మచేత నింపబడి దేవుడు నీకు ఏ పని అప్పచెప్తే ఆ పని దేవుని నామ మహిమార్థమై చేయగలిగిన శక్తిని పొందుకోవాలి. అలా ఆత్మచేత నింపబడిన యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అందుకనే దేవుడు ఆత్మ గనుక మన ఆరాధన కూడా ఎలా ఉండాలి? ఆత్మతో ఉండాలి. ఆయన ఎరిగిన వారిగా, ఆయన గణపరిచేవారిగా, ఆయన మనసు తెలుసుకున్న వారిగా ఆయన ఆరాధించాలి. కాబట్టి ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు ఆత్మ లేనివాడిగా నువ్వు ఎంత స్తుతించినా, ఆత్మ లేనివాడిగా ఎన్ని కార్యాలు జరిగించినా, ఆత్మ లేనివాడిగా నువ్వు ఎంతగా అభివృద్ధి చెందినా, ఒకరోజు ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు, నా ఆత్మ చేత ముద్రింపబడలేదు, నా చిత్తాన్ని జరిగించలేదు, మీరెవరో. కాబట్టి మనం ఒక భ్రమలో ఉండకుండా ఆత్మచేత ముద్రించబడి ఆత్మచేత నడిపించబడుతున్నామా లేదని పరిశీలించుకొని, ఒకవేళ అలా లేకపోతే మన శరీర ఇచ్చలు ఇంకా మనలో ఎక్కువగా ఉంటే ఆత్మచేత వాటిని చంపివేసి ఆత్మచేత నింపబడి ఆత్మ కార్యాలు జరిగించినట్లుగా అనేకులు మన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి, మన మీద ఉన్నటువంటి పరిశుద్ధ అభిషేకాన్ని బట్టి అనేకులు ఆకర్షితులై, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో దీనులకు స్వార్థ ప్రకటిస్తాం, అనేక బంధకాలను మనం తెంచగలుగుతాం. కాబట్టి అలాంటి వారిగా ఉండాలని చివరి దినాల్లో ఆ మనుషులందరి మీదకి ఏం చేశాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి ఆత్మను పొందుకున్న వారికి ఈ లోకం బ్రతకాలి, కానీ ఆత్మ లేని వారిగా క్రీస్తుని కలిగి ఉంటే ఉపయోగం లేదు. ఆత్మ లేని వారిగా మన క్రీస్తుని కలిగి ఉంటే ఉపయోగం లేదు. నేను క్రీస్తు వాడనని చెప్పుకొని ఆయన క్రియలు మనలో లేకపోతే వాడు అబద్ధికుడనే ఉంది. ఎప్పుడు ఉంటాయి ఆయన క్రియలు? ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన క్రియలు ఉంటాయి, ఆయన సత్యం మనలో ఉన్నప్పుడు ఆయన క్రియలు చేయగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుడి సంగమ, ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని, ఇప్పటి వరకు మన యొక్క శరీర ఇచ్చల కోసమో, అవసరాల కోసమో, వాటి కోసం, వీటి కోసం ఆరాటపడ్డాం, కానీ ఆత్మచేత ముద్రించబడి ఆత్మచేత నడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, తలలు వంచండి. తలలు వంచిన మనం చివరి దినాల్లో అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. ఇది అందరికి సంబంధించిన ఆత్మ. ఇది ఒక కాలానికి సంబంధించిందో, ఒక రోజుకు సంబంధించిందో, ఒక పూటకు సంబంధించిందో కాదు. నువ్వు దేవుని ఎదుట దేవుని మనసు కలిగి దేవుని చిత్తం చేయుటకు, ఆయన మనసు ఎరిగి బ్రతుకుటకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఆత్మ చేత నింపబడ్డావు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే దురాత్మ చేత నింపబడిన వాడవే, నింపబడిన దానవే. దురాత్మ చేత నింపబడితే సౌలులాగా విషపు చూపు ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఓరవలేని తత్వం ఉంటుంది. అదే ఆత్మచేత నింపబడితే, అమాష అనే వ్యక్తి ఆత్మచేత నింపబడే దావీదును తన సహోదరుడికి భావించాడని రాయబడి ఉంటుంది. ప్రేమను కలిగి ఉండడానికి, సహోదరుల ఐక్యతను కలిగి ఉండడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సంఘమనే ఆయన శరీరంలో ఒక భాగస్వామ్యులుగా బ్రతకడానికి, సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు నిర్ణయించిన పని మనం చేయడానికి, సాక్షార్థకరంగా ఒకటే సంఘం అనిపించుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అవసరం. అది లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఆయన సన్నిధిలో ఎంతగా ప్రార్థించినా ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు కోరుకోవాల్సింది ఏంటి? అయ్యా, నీ పోలికలోకి నేను మార్చబడాలి, నీ మనసు నేను అర్థం చేసుకోవాలి, నీ సత్యాన్ని గ్రహించాలి, ఆత్మ సంబంధమనే సంగతులు వివేచించగలిగి ఆ విధంగా మార్చబడాలి. అలాంటి ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభువా. బెస్సలేలు లాంటి ఆత్మశక్తి నాకు దయచేయండి నాయన, నీ పని జరిగించడానికి. సేవకుని మీద ఉన్న ఆత్మ నాకు దయచేయండి ప్రభువా, సేవకునికి సహకరించడానికి. ప్రార్థన చేద్దామా ఈరోజు? అయా, నా సేవకుడు ఎంతో భారం కలిగి ఎంతో ప్రయాసపడుతున్నాడు, అలాంటి భారంతో మూలగలిగిన ఆత్మతో నింపండి ప్రభువా. కన్నీరు కార్చగలిగినటువంటి మనసు నాకు దయచేయండి ప్రభువా అని ఆ భారాన్ని తీసుకోగలిగిన వారిగా ఉండావా ఈరోజు? సంఘ భారాన్ని మోయుటకు ఆత్మ ఉంటేనే ఆత్మక్రియ జరుగుతుంది. లేకపోతే నాకెందుకులే, నా వల్ల కాదులే, నేను యోగ్యుడిని కానులే,
కాదు ప్రియులారా, ఒకరినొకరు సహకరించుకుంటూ, ఒకరి భారం ఒకరు మోసుకుంటూ, దేవుడు అప్పచెప్పిన పనిని మనం సామూహికంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉంటుండగా, దేవుడు ఈరోజు ఈ చివరి దినాల్లో ఆత్మచేత ముద్రించి, ఆత్మచేత నింపి, ఆత్మ బలముతో, ఆత్మ వర్ధిల్లుచున్న దాన్ని బట్టి అన్ని విషయంలో సుఖముగాను సౌఖ్యంగాను మనం వర్ధిల్లడానికి దేవుడు మన కృపనిచ్చాడు. కాబట్టి మన ఆత్మ వర్ధిల్లిందా, ఆత్మ చల్లారిపోయిందా, మనల్ని మన పరిశీలించుకొని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఆత్మ కోసం అడుగుదాం. అందరం కూడా నోళ్ళు తెరవండి. నోళ్ళు తెరిచి